ఇక గత ప్రభుత్వం గేటిగట్టు అభివృద్ధికి తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి నిమ్మల రామారెడ్డి అన్నారు. గత 5 ఏళ్లు నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 50,000 కోట్ల రూపాయల పంట నష్టానికి కారణమై జగన్ చరిత్రహీనుడిగా మారిపోయారని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి జగనే కారకుడని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు వట్టిగా పడుండడానికి కారకుడు జగనేనని వ్యాఖ్యానించారు. అంటే ఈ గోదావరికి అవతల వైపు మేమున్నాం, గోదావరికి యువతల మీరున్నటువంటి పరిస్థితి. మన ఇద్దరికి కూడా కేవలం గోదావరి మాత్రమే, అటువైపు మేము, ఇటువైపు మీరు. అటువంటి గోదావరికి సంబంధించిన వరదలు వస్తే వాటి కష్టాలు ఎట్లా ఉంటాయి, వాటి నష్టాలు ఎట్లా ఉంటాయి, లంక గ్రామాల యొక్క పరిస్థితి ఏంటనేది మీకు మాకు కూడా గత 30-40 సంవత్సరాలకి నేను కూడా స్వీయ అనుభవం నాకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి ఏటిగట్టుకు సంబంధించి పనులు ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయి ఉన్నాయో వాటిని పటిష్టం చేయించాలనేటువంటి ఆలోచనతో ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో ఉన్నా కూడా వీటికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఆ రోజు చూసాను, 2014-19లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 14-19లో కొంతమేర మనం పనులు చేయడం జరిగింది. తర్వాత 19-24 5 సంవత్సరాల వాళ్ళ వైసీపీ పాలనలో ఏటుగట్టుకు సంబంధించి ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి ఎక్కడ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు లేదు. ఏటుగట్టు పటిష్టం పనులే కాదు, మీరు కూడా చూసారు, ఏ డ్రైన్స్ కానీ ఏ స్లూయిస్ కానీ ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ డోర్స్ కానీ రిపేర్స్ కానీ ఆఖరికి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల పాలనలో మీరు చూసినటువంటి పరిస్థితి. ఈరోజు చాలా సంతోషం. మంచిర్యాల జిల్లా